హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ అర్చన. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అందరూ రెడీ అయ్యి కారు ఎక్కడంతో మధు రానని హాల్లో తాపీగా టీవీ చూస్తుంటే ఆమెనే మాత్రం పట్టించుకోకుండా బాలాజీ రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు. వచ్చి తనని బ్రతిలాడుతాడేమో అనుకుంది మధు. కానీ అతనంత కేర్లెస్గా వెళ్తుంటే చాలా కోపం వచ్చేస్తోంది తనకి. రంగమ్మతో సహా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక మధు తప్ప. కోపం, అసహనం, విసుగు, చిరాకు అన్నీ వచ్చి ఆవేశంగా బయటకొచ్చింది మధు. ఇక బాలాజీ కారులో సుహాసిని, రంగమ్మని ఎక్కించుకొని కార్ స్టార్ట్ చేస్తుండగా కారు ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆవేశంగా చూస్తూ బాలాజీ కూర్చున్న వైపు వచ్చి, అసలేమనుకుంటున్నావు? ఇంట్లో ఒక మనిషి ఉందని కూడా తెలియటం లేదా? కనీసం రమ్మని కూడా అడగట్లేదు. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావురా అని అరుస్తుంటే పూర్తిగా డోర్ క్లోజ్ చేశాడుగా. ఆమె మాటలు ఏం వినిపించట్లేదు, వినాలని కూడా అనుకోవట్లేదు. అతను డోర్ ఓపెన్ చేయమని గట్టిగా కొడుతోంది. విసుగ్గా విండో గ్లాస్ని కిందకి దించాడు. ఏంటి, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ అరిచింది. వెళ్ళిపోతావా ఏంటి? వెళ్ళిపోతున్నానుగా అని యాటిట్యూడ్గా చెప్పాడు. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావురా? నీకు ఇంత బలుపు ఉంటుందని తెలియక చేసుకున్నాను. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? నువ్వు నన్ను వదిలేస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. మరి నేనెక్కడికి వెళ్ళాలి? ఎయిట్లో దూకి చావవే అంటూ అక్క నుండి కార్ని రయ్యమనిపిస్తుంటే, నీ కార్ ఇక్కడ నుండి కదిలితే నిజంగా పొడుచుకొని చేస్తాను, చావు అని చెప్పి యాక్సిలేటర్ మీద కాలు వేయగానే ముందుకు దూసుకెళ్తుండగా చెయ్యి కట్ చేసుకుంది మధు. ఇదంతా చూస్తున్న సుహాసిని, బాలాజీ కారాపు, ఆ పిచ్చిది చెయ్యి కట్ చేసుకుంది, తనకేమైనా అయితే నింద నీ మీద పడుతుంది, చస్తే చావనివ్వండి, అది ఎప్పుడు చేస్తుందా అని చూస్తున్నాను, ముందు కారాపు అంటూ అరిచింది. ఇక కార్ వెనక్కి తీసుకుని మధు ముందు ఆపి కోపంతో కారు దిగి ఆమె పీక పట్టి పైకి లేపాడు. ఎంత కోపం తెప్పించినా ఆమెను ఏమనకూడదని చాలా కంట్రోల్ చేసుకున్నాడు. కానీ తనని అలా ఉండనివ్వట్లేదు కదా. ఇక వెనక స్టార్ట్ అయిన దక్ష్ వాళ్ళిద్దరినీ అలా చూసి చూడనట్లు కారు స్టార్ట్ చేస్తుంటే, ఏంటండి ఎదురుగా అంత పెద్ద గొడవ జరుగుతుంటే పట్టించుకోకుండా అలా వెళ్తారే, ప్లీజ్ ఆపండి. ఏయ్ డస్కీ, నీకు సంబంధం లేని విషయంలో నిన్ను ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పా. ఇంకోసారి వాళ్ళ విషయంలో నువ్వు కలగజేసుకుంటే ఊరుకోను. అదేంటి ఎలా మాట్లాడతారు? కాస్త కూడా మనసు లేకుండా. తను మీ ఫ్రెండే కదా. సో వాట్ అంటూ గుడ్లు ఉరిమి చూశాడు. ఒక్కసారిగా తుల్లిపడింది దక్షిత. అతనంత కోపంగా కసిరేసరికి చిటుక్కున కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఆమెనే మాత్రం పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. ఇక ఇద్దరి మధ్య గంట వరకు మాటలు లేవు. చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు దక్ష్. అతన్ని కదిలించలేదు దక్షిత. కోపమంతా డ్రైవింగ్ మీద చూపిస్తుంటే భయంతో వణికిపోయింది. ఎదురుగా ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ రావడంతో బావా అంటూ అరిచి గట్టిగా కళ్ళు మూసుకుంది. ముందుగానే పసిగట్టిన దక్ష్ సడన్ బ్రేక్ వేయకుండా కార్ స్లో చేసి బ్రేక్ వేశాడు. భయంతో కళ్ళు మూసుకున్న దక్షితని చూసి చిటికేశాడు. కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా స్పీడ్ బ్రేకర్ కనిపించలేదు. ఇక దాన్ని దాటి వచ్చేశామని అర్థమవుతుంటే ఊపిరి పీల్చుకుంది దక్షిత. ఇక తల తిప్పి దక్షిని కోపంగా చూసి అతని భుజం మీద పిడికిలతో గుద్దుతూ, టెన్షన్తో చంపేస్తావా? ఎంత భయపడిపోయానో తెలుసా అంటూ అరుస్తుంటే ఆమె చేయబట్టి ఒడిలోకి లాక్కొని ఆమె మెడ మీద కసుకున కొరికాడు. హా అంటూ అరిచింది. ఏంటి నోరు లెగుస్తుంది అన్నాడు. మరీ ఇంత స్పీడ్గా ఎందుకు తీసుకెళ్తున్నావు? చాలా టెన్షన్ పడ్డాను అంటుంటే, నీకేదైనా ప్రమాదం జరగనిస్తానా అన్నాడు. లేదని తల అడ్డంగా ఊపింది. మరెందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు? మీరు కోపంలో చూసుకోలేదేమోనని చెప్పాను. ఎంత కోపం ఉన్నా నా ఆలోచనలు ఎటు వెళ్తున్నా నువ్వు పక్కనుంటే నా ధ్యాస నీ మీదే ఉంటుంది. మరి కోపంగా ఎందుకున్నారు? ఒకసారి చెబితే నీకు అర్థం కావట్లేదని కోపం వచ్చింది. తన విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అని చెబుతున్నాను, అయినా కానీ వినట్లేదు నువ్వు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి తనని మాట్లాడించాలని చూసినా, తనతో మాటలు పడ్డా అస్సలు ఊరుకోను. నిన్ను నేను తప్ప ఎవరు చూడ్డానికి వీల్లేదు. అలాంటిది తనతో తిట్టించుకుంటున్నావు అంటుంటే గుడ్లు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉంది. ఒక మనిషి మీద ఇంత పాసెసివ్నెస్ ఉంటుందా? ఓ మై గాడ్,
అనుకుంది మనసులో. ఇక హాస్పిటల్ రావడంతో కారు ఆపి తనని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. డాక్టర్ చెకప్స్ అయిపోవడంతో మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. ఇక్కడ మధు ఊపిరి ఆగిపోతుంటే వదిలి అక్కడికి వచ్చి ఏదైనా గొడవ చేయాలని చూస్తే నిన్ను అక్కడికక్కడే నిలువన చీరేస్తా, నా జీవితానికి శనిలా దాపరించావు. నాకు లైఫ్లో అమ్మా నాన్న లేరు, ఎవరి ప్రేమకి నోచుకోలేదు. నా ఫ్రెండ్ ప్రేమని తప్ప వచ్చే భార్య అయినా నాకు ప్రేమ పంచుతుందేమో అనుకున్నాను, తల్లిలా చూసుకుంటుందేమో అనుకున్నాను. బట్ తల్లి కాదు, రాక్షసివి నువ్వు. రాక్షసి దొరికింది. నేను ఎంత ఊహించుకున్నానో దానికి ఆపోజిట్గా ఇచ్చాడు ఆ దేవుడు. నన్ను ప్రేమించే ఒకే ఒక్క మనిషిని దూరం చేయాలనుకుంటున్నావు. ఆ హక్కు నీకెవడిచ్చాడో? కేవలం మనిద్దరి మధ్య భార్యాభర్తల అగ్రిమెంట్ ఉంది కాబట్టి నిన్నిప్పుడు తీసుకెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఏదైనా గొడవ చేయాలని చూస్తే నువ్వు రావు, అక్కడికక్కడే సమాధి చేసేస్తా అని తన చెయ్యి పట్టి లాగి కారులో కుదేసి కారు స్టార్ట్ చేశాడు. ఇక సుహాసిని రంగమ్మ వేరే కారులో వెళ్ళిపోయారు ఆల్రెడీ. అతని మాటలకి నోరు తెరవలేదు మధు. బాలాజీ కూడా సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు. తన జీవితం ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. చాలా బాధేస్తోంది అతనికి. కారు మాత్రం 180-200 స్పీడ్లో వెళ్తోంది. ఇద్దరి మధ్య మౌనం. కారులో ప్రయాణం ఇలా సాగుతుందో అతని ఆలోచనలు కూడా అలాగే సాగుతున్నాయి. అతనంతలా ఎవరిని ప్రేమించలేదు, మధుని తప్ప. మొట్టమొదటి ప్రేమ ఇలా జరుగుతుందనుకోలేదు. డాక్టర్ చెప్పింది గుర్తుందిగా, బుద్ధిగా తిని టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఊర్లో టైం లేదని తినకుండా ఉంటే ఊరుకోను. ఈ మధ్యలో నాకు అస్సలు తినబుద్ధి కావట్లేదండి. ఏం తినాలనిపిస్తుంది చెప్పు, తీసుకొస్తాను. ఏమో వికారంగా ఉంటుంది. ఇంకో 1 వీక్ వరకు అలాగే ఉంటుందని చెప్పిందిగా. 5 మంత్స్ కంప్లీట్ అయితే నార్మల్ అవుతుంది. సరే కానీ బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయా? లేదండి, తెలియట్లేదు అనింది. ఎందుకో కాస్త డిసప్పాయింటింగ్గా అనిపించింది అతనికి. ఏమైంది, ఫేస్ డల్గా పెట్టారు? 5 కంప్లీట్ అయ్యాక మూమెంట్స్ తెలుస్తాయని చెప్పిందిగా అంటుంటే మాట్లాడలేదు. ఇక అప్పుడే కార్ ఎదురుగా ఎవరో కింద పడి కనిపిస్తుంటే సడన్ బ్రేక్ వేశాడు. ముందుకు పడుతున్న తనని చెయ్యి పెట్టి పడకుండా ఆపడంతో గుడ్లు పెద్దవి చేసి బెదురుగా చూస్తూ ఉంది దక్షిత. ఎక్కడ తన స్టమక్కి దెబ్బ తగిలిందేమో అని. ఇక దక్ష్ తనని పడకుండా ఆపడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. కళ్ళు చిన్నవి చేసి ఎదురుగా ఉన్న అతన్ని చూస్తూ ఉన్నాడు దక్ష్. ఇక అతనికి అనవసరమని చెప్పి కార్ స్టార్ట్ చేసి అతని పక్క నుండి వెళ్తుంటే మాసిపోయిన బట్టలతో, పెరిగిన గడ్డంతో, చెదిరిన జుట్టుతో చాలా అందవిహీనంగా, ఫేస్కి కూడా అక్కడక్కడ నల్లటి మరకలతో అయ్యా అంటూ ఆ కారు ముందుకొచ్చాడతను. మళ్ళీ కారు ఆపడంతో చిరగ్గా అతన్ని చూశాడు దక్ష్. అసలే అడుక్కునే వాళ్ళంటే చెడ్డ చిరాకు మన బాబుకి. అందులో రోడ్డు మీద వెళ్ళేవాడిని ఎలా పట్టించుకుంటాడు? అయ్యా, మీ కాళ్ళు మొక్కుతాను. నేను అడుక్కునేవాడిని కాదయ్యా. నేను ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ని. నన్ను మోసం చేసి ఇదిగో ఈ స్థితికి తెచ్చారు. నాకేదైనా పనిపించండి అయ్యా, మీకు దండం పెడతాను, మీ పేరు చెప్పుకొని బ్రతుకుతాను అని బ్రతిలాడుతున్నాడు. తను అడుక్కునేవాడంటే దక్షకి చాలా చెడ్డ చిరాకు. కానీ అతను బిజినెస్ మ్యాన్ని మోసం చేశారని చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు. దక్షిత బాధగా చూస్తూ, ప్లీజ్ అండి, అతనికి హెల్ప్ చేయండి. డబ్బులు అడగట్లేదుగా, ఏదైనా పనిపించమని అడుగుతున్నాడు. మన హాస్పిటల్లో క్లర్క్గానైనా పనిపిస్తే బాగుంటుంది. అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ఎలా ఇస్తాను? ఒకవేళ వాడు రౌడీ విధవ అయితే? అలాంటి వాడైతే దొంగతనం చేస్తాడు, లేకపోతే మర్డర్ చేస్తాడు. ఇలా ఎందుకు అడ్డుకుంటాడు? అతను డబ్బులు కూడా అడగట్లేదుగా, ఏదైనా పనిపించమని అడుగుతున్నాడు అంటుంటే అందుకే ఆలోచిస్తున్నానన్నాడు. మీరిలా అనుమానపడి పాపం అతన్ని అంత ఎండలో మళ్ళీ రోడ్డున పడేయకండి ప్లీజ్. అతని పనిలో పెట్టించాక తన బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుండి తీసుకెళ్దాం ప్లీజ్ అండి, నా కోసం ఆలోచించండి అంటున్న ఆమె మాటలు పట్టనట్లు అక్క నుండి దూసుకెళ్ళిపోయింది కార్. సార్ సార్ అంటూ అరిచాడతను. ఎక్కించుకోలేదని కోపంగా పెదాలు బిగించి, అసలు మీకు మానవత్వం అనేది ఉందా? అంత దీనమైన స్థితిలో ఉన్న అతన్ని అలా వదిలేసి వస్తుంటే కాస్త కూడా జాలిగా అనిపించలేదా అని బాధగా అడిగింది. నా గురించి అందరికంటే ఎక్కువ నీకే తెలుసు. నాకు మానవత్వం ఉందని నేనెప్పుడూ చెప్పలేదు. ఉన్నట్లుగా ఎప్పుడైనా బిహేవ్ చేశానా? లేదు కదా. నేనెప్పుడైనా ఒకే మాట మీద ఉన్నాను. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే నేనేం చేయను?
నాకు అలాంటి వాళ్ళంటే నచ్చదని నీకు తెలుసు, అయినా కానీ ఇలా మాట్లాడతావేం అన్నాడు. ఒక మనిషి పరిస్థితిని బట్టి మారాలి, మార్పు సహజంగా రావాలి, కానీ మీరు ఒకే మాట మీద జీవితాంతం ఉంటానంటారేంటి అని బాధగా అడుగుతుంటే ఆమె మాటలేం పట్టనట్లు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. తల విండోలో దూర్చి బాధగా చూస్తూ ఉంది. ఈయన ఇంకా ఎప్పుడు మారుతారని బాధగా అనిపిస్తుంటే చల్లగాలికి అంటే విండో గ్లాస్ ఓపెన్ చేసి తల బయటపెట్టి చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. డ్రైవింగ్ చేస్తూ తననే చూస్తున్నాడు. నిద్ర మత్తుకి తూగుతూ బాబు భుజం మీద వాలింది. చిన్నగా నవ్వి నుదుటి మీద పెదాలు తాకించాడు. కాసేపటికి ఊరు రావడంతో భుజం మీద ఉన్న దక్షితని చిన్నగా బుగ్గ మీద తడుతూ, హలో మేడం, ఇదేమైనా మన బెడ్రూమ్ అనుకుంటున్నారా? హాయిగా పడుకున్నావు అనగానే టక్కున కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న తన పుట్టింటిని చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యి బ్రైట్గా మారాయి. కారు దిగి ఎదురుగా ఉన్న సావిత్రిని, తండ్రిని, అన్నయ్యని హత్తుకుంది. వీళ్ళ కోసమే బయట ఎదురు చూస్తూ నిలబడ్డారన్నమాట. ఇక బాలాజీ కారు కూడా అటుగానే వెళ్తుందిగా అతని కారు ముందుకొచ్చాడు ఇంతకు ముందు వ్యక్తి. అతన్ని చూసి కారాపాడు బాలాజీ. ఇక దక్షకి వివరించినట్లే బాలాజీకి కూడా తన జీవిత గాథ వివరించడంతో పాపం జాలిగా అనిపించింది. మన బాబులాగా హార్ట్లెస్ ఫెలో కాదుగా. ఇక అతనికి పని ఇప్పించమని కోరడంతో కారులో ఎక్కించుకున్నాడు బాలాజీ. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.